ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న స్వామివారికి చక్ర స్నానం అయితే వీడియో చూసే ఉంటారు మీరు నిన్న సాయంత్రము. అలాగే అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారిని ఈ విధంగా అలంకరించి విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే చేయటం జరిగింది. ఎలా చేశాను ఏంటనేది అభిషేకం పూర్తయిన తర్వాత అలంకరణం, ఆ తర్వాత స్వామివారికి పూజ అనేది ఎలా చేశామనేది చూడండి. అలాగే ఆ రోజు వెంకటేశ్వర స్వామివారిని కూడా చిన్న వీడియోగా తీశాను. స్వామివారిని కూడా దర్శనం చేసుకుంటూ, అలాగే ఇక్కడ చక్రతాళ్ వరకు విశేషమైన ఆరాధన ఉంటుంది. చూడండి, స్వామివారిని ఈ విధంగా పట్టు వస్త్రంతో అలంకరించి విశేషమైన ఆభరణాలు అన్నీ కూడా అలంకరించి స్వామివార్లకు చటారికి చందనము, అలాగే చక్రతాళ్ వారికి కుంకుమ అలంకరించి చలిమిడి వడపప్పు నివేదనగా పెట్టడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు వేంచేసి ఉన్నారు వెంకటేశ్వర స్వామితో కలిపి. ఇక్కడ అలంకరించి ఆ ముందు చక్రతాళ్ వారిని వేంచేపు చేసుకుని అక్కడ స్వామివారికి ధూపము, దీపము, నైవేద్యము, దివ్యమంగళ నీరాజనాలు అయితే ఇచ్చాను. కాకపోతే నిన్నే ఇవ్వచ్చు. నిన్నే 9 నిమిషాల వీడియో అయితే వచ్చింది. ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, కానీ మీరు అంత వీడియో లాంగ్ వీడియో అయిపోతుంది, చూడలేరని చెప్పి నేను 2 వీడియోలకి అయితే చేస్తున్నాను. అది నిన్న నైట్ చూశారు కదండి. ఈరోజు వీడియోలో స్వామివారి అలంకరణ చూస్తారని ఈ వీడియో పెడతాం జరుగుతుంది. కానీ అలా దండలన్నీ కూడా కట్టి ఈ విధంగా స్వామివారికి చక్రతాళ్ వారికి వేసి ఆ తర్వాత అలంకరించిన తర్వాత చూస్తానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఈ విధంగా చిన్నగా వీడియో అయితే తీశాను మీకు చూస్తారని. అలంకరణ వస్త్రాలు ఎలా కట్టాను ఏంటనేది అంటే కడతం చూపించలేదు, ఏమనుకోబాకండి. ఎందుకంటే అవి దేవతా విగ్రహాలు కాబట్టి మనం దేవతా విగ్రహాలు కట్టేటప్పుడు చూపించకూడదు అని అంటారు చాలామంది కూడా. చాలామంది చూపిస్తూ ఉంటారు. కానీ నేనైతే ఒకసారి స్వామివారికి పూజలు చేసి మొదలుపెట్టిన తర్వాత ఆ విగ్రహాలకి వస్త్రాలంకరణ అనేది నేను మా ఇంట్లో వాళ్ళని కూడా చూడలేనండి. అది జరిగేటప్పుడు అలంకరణ చేసేటప్పుడు కూడా వాళ్ళు కూడా రారు లోపలికి. అడ్డంగా తెరగట్టుకుని నేనైతే చేస్తూ ఉంటాను. అంతా సీక్రెట్గా అయితే చేస్తాను. అలా చేస్తేనే ఎందుకోనండి ఇంకా బాగా వస్తుంది. అదే నేను మామూలుగా బయట చేసి చూపిస్తుంటే కనుక అంత అనిపించదు. ఫస్ట్ నుండి కూడా నేను అలానే చేస్తూ ఉంటాను. ఎప్పుడు నుండోనండి అలానే చుట్టూరు కట్టేసుకుని చేసుకుంటూ ఉంటాను. పూజ చేయక ముందు మాత్రం మీకు వీడియోలు అందించాను. అందరికీ ఎలా కడతాను ఏంటనేది అన్నీ చూపించాను. కాకపోతే అప్పటికి పూజ చేయలేదు కాబట్టి, అప్పటికి కొత్త విగ్రహాలు కాబట్టి మాత్రమే మీకు చూపించాను. రాముల వారికి అలంకరణ అయినా కానీ, అలాగే వెంకటేశ్వర స్వామికి చేసినా కానీ అప్పుడు ఇంకా పూజ మొదలు పెట్టలేదు. అప్పటికి ఇంకా అది అవ్వలేదు కాబట్టి పూజా కార్యక్రమాలు అందుకని చూపించాను. కానీ తర్వాత స్వామివారికి ఎప్పుడైతే మేము ఫస్ట్ అభిషేకము ఆరాధన అంతా కూడా చేసుకున్నామో ఆ తర్వాత నుండి కూడా వస్త్రాలంకరణ అనేది చూపించలేదు. నేను చూపించకూడదని చెప్పేసరికి నేను చూపిను. మామూలుగా అయితే చూపిస్తారు చాలామంది కూడా వస్త్రాలు కడతాం అని కూడా చూపిస్తున్నారు. కానీ నేను ఫస్ట్ నుండి కూడా నాకు ఇష్టం ఉండదు అలా చూపించడం. తర్వాత ఇప్పుడు ఆ విగ్రహంలోకి మనం మనస్ఫూర్తిగా స్వామివారిని అక్కడ దాంట్లో ఆవాహన చేసినప్పుడు వారిని ఇప్పుడు మనమే ఉన్నామండి. ఇప్పుడు మనం షర్ట్ లేకుండా ఉండలేము కదండి, బయటికి వెళ్ళలేము కదా. అంతే, ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలంటే షర్టు తీసేసి మనం వెళ్తే ఎంత ఇదిగా ఉంటుంది. అలాగే స్వామివారికి కూడా దాంట్లో జీవకళలు ఉంటాయి కాబట్టి మనం ఆ అలంకారం చేసేటప్పుడు గోప్యంగా చేయాలనేది నా ఉద్దేశము. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎప్పుడైనా సరే అలంకారాలు అంటే చూపిస్తున్నారు, ఇప్పుడు చూపిస్తున్నారులే, కానీ ఇదివరకు అయితే చూపించేవాళ్ళు కాదండి. అసలు చాలా నిష్ఠగా చేసేవాళ్ళండి. ఇదివరకు అలంకారాలు కూడా చాలా నిష్ఠగా చేసేవాళ్ళు. అమ్మవారిని ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు ఉంటే కాళ్ళకి పసుపు రాయటం, చక్కగా అమ్మవారి కాళ్ళకి పారాయిని పెడతాం, ప్రతిరోజు పెడతాం. ఆ తర్వాత అభిషేకం చేయటం ప్రతిరోజు. మా ఊర్లో ఒక ఆలయం ఉంటుందండి, అమ్మవారి బ్రహ్మరాంబిక అమ్మవారని. అమ్మవారికి ఇప్పుడు ఇంతవరకు అసలు అభిషేకం చేయటం, రియల్గా అభిషేకం చేయటం ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు కూడా గోప్యంగానే చేస్తూ ఉంటారు. ప్రతినిత్యం కూడా అభిషేకం జరుగుతుంది, కానీ గోప్యంగా జరుగుతుంది. ఆలయం తలుపులన్నీ వేసేసి అప్పుడైతే అభిషేకం చేస్తూ ఉంటారు. ఫస్ట్ నుండి కూడా అది ఆచారంగా అక్కడ ఉంది.
అలాగే ఇక్కడ చూడండి ఆ రోజు కుడారాయి పాసురం కాబట్టి ఇలా కొంచెం పాయసాన్ని తీసుకుని ఈ విధంగా వీడియోగా పెట్టడం జరుగుతుంది. చూసినట్లయితే అలా చూపిస్తూ చాలా ఆనందంగా ఉందండి. అలా ఫోటో అలా చూస్తూ ఉంటే ఆ ఫోటో చాలా ఆనందం అనిపించి మీకు కూడా చూపిద్దామని ఆ బిట్ అయితే యాడ్ చేశాను. ఈ విధంగా దివ్యమంగళ నీరాజనాలు ఇస్తాను అందుకోండి స్వామివారికి ముగ్గురికి కూడా కలిపి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ.